ఈ మాటలు విన్న మనము, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమనుకున్నారంటే, కింది వచనాల్లో మనం చదివితే ఈయన ఏలియాని పిలుస్తున్నాడేమో అనుకున్నారు. అసలు పట్టపగలు చీకటి కమ్మింది కదా అని ఆలోచన చేయట్లే. పట్టపగలేంటి, మధ్యాహ్నం ఏంటి, చీకటి కమ్మడం ఏంటి అని ఆలోచన చేయట్లేదు. కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయనేంటి ఏలియాని పిలుస్తున్నాడు. ఒకడేమో చిరకాన్ని తీసుకొచ్చి ఆయనకు అందించారు. కొందరు ఏం చేశారు, ఏలియా వచ్చి ఈయనను రక్షిస్తాడేమో అని ఆలోచన చేశారు. అయితే ప్రభునందు పిల్లారా, తండ్రి అయిన దేవునితో ఆయన ఆ వేదనతో మాట్లాడాడు, తట్టుకోలేకపోయాడు. అది వరకు ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు భరించినప్పటికీ కూడా ఎప్పుడైతే తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టాడో ఆ బాధ ఎక్కువైపోయి కేక వేశాడండి, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెడితివి అని. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఈ వాక్యాన్ని వింటున్న మనము పాపములు చేసినటువంటి వారమైతే ఆయన మన